స్తోత్ర గీతం నీకేనయ్యా, నీవే కృపాధారం త్రియేక దేవ, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఇంతవరకు ఆరాధన ద్వారా మన తండ్రి మహిమ పొంది ఉన్నారు. ఈ రాత్రి ఆయన యొక్క ఆత్మ ద్వారా మన మధ్యకి దిగి వచ్చి ఉన్నారు. దైవ సేవకుల నుంచి దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగిన, వచ్చిన దేవుని ప్రజలందరినీ కూడా ఆశీర్వదించలాగిన, రావలసిన మార్గ మధ్యలో ఉన్న ప్రతి వారిని దేవుడి క్షేమంగా తోడుకొచ్చేలాగిన ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్న పసుపల్లిలో ఒక్కలంకలో దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్న మధుబాబు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మనం అంతా కూడా ప్రార్థనలో ఏకీభవిందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడు నాయన, దైవ సేవకుల్లోంచి నాతో మాట్లాడు నాయన, నీ సేవకులు వాడుకోండి నాయన. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరము కూడా ప్రభు నామము మహిమపరచబడినట్లు మనందరము స్తోత్రం చెప్దాం. గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్దాం. చాలా గట్టిగా చెప్పాలి. చాలా సౌండ్ రావట్లేదు, అస్సలు సౌండ్ రావట్లేదు. మనమందరం ఆరాధిస్తున్న ఈ సమయంలో మనము కూర్చున్న స్థలమంతా కూడా దేవుని మహిమ దిగవచ్చును గాక, దిగవచ్చును గాక, దేవుని కృప కలుగును గాక. ఈరోజు సకల వర్తమానము దేవుడు మనతో మాట్లాడులాగున అందరము గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉపదేశపు పండుగలలో దేవుడు తన యొక్క ఉపదేశము ద్వారా నాయన నీకు వందనాలు చెల్లు. ఇంకా వారు మారు మనసు పొందాలి, ఇంకా వారు మారు మనసు పొందాలి ఈ రాత్రి ప్రభువా. వారు మారు మనసు పొందాలి ఈ రాత్రి ప్రభువా. దయ్యములతో పీడించబడుతున్న వారికి గొప్ప విడుదల కావాలి తండ్రి. గొప్ప విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను ప్రభువా. గొప్ప విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను ప్రభువా. నాయన నీ దాసులు నాయన అందించమని మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకొనమని పూర్తి చేయాలి. చిన్నపిల్లలు బ్రదర్స్ అందరూ ఎదుర్కొచ్చేయండి. వెనకాల వచ్చేవాళ్ళు వెనకాల కూర్చుంటారు. వెనకాల మళ్ళా